हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ఓం. భగవద్గీత సత్సంగ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారములు. మనం 7th చాప్టర్ జ్ఞాన విజ్ఞాన యోగంలో 4వ శ్లోకాన్ని ఇప్పుడు విచారణ చేసుకుంటున్నాం. భూమిరాపో నలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరస్తదా. ఇక్కడ నిన్న చెప్పుకున్నాం. నిన్న లాస్ట్ మాట ఏంటి? అపరావిద్య పరావిద్య, ఈ రెండిటి గురించి భగవంతుడు మనకి చెప్పబోతున్నాడు. ఈ పదాలు కొంచెం మనకి గుర్తు చేసుకోవాలి, పట్టుకోవాలి. అపరావిద్య అంటే ఏంటి, పరావిద్య అంటే ఏంటి అనేది పూర్తిగా వివరంగా తెలియజేస్తున్నాడు. ఏంటి అంటే, శ్రీకృష్ణుడు నా ప్రకృతి 8 విభాగాలుగా ఉంది అని ఈ శ్లోకంలో చెప్తున్నాడు. ఆయన ప్రకృతి చూడండి. నేనేమంటాను, మనం మాట్లాడేటప్పుడు నా ప్రకృతి అనే పదం రాదు, నేను అనేస్తాను. ఎందుకంటే ఆ ప్రకృతికి, ఆ స్వభావానికి, ఆ బయట కనిపించే ఇంద్రియాలు అవన్నీ నేనే అంటాను. ఆ అనేవాడు ఆ లోపల ఏదైతే గుర్తిస్తుందో అది నేను అనే విషయం తెలిసింది, కానీ మర్చిపోతాను, నా జ్ఞాపకం ఉండదు. వినేటప్పుడు విన్నాను, కానీ కొన్ని సంవత్సరాలుగా, కొన్ని జన్మలుగా శరీరాన్ని, నా స్వభావాన్ని నేను అనుకుంటూ వస్తాను. అలవాటైపోయింది, మర్చిపోతున్నాను. ఇది ఏదేమో ఒక 2 నెలల బట్టి వింటున్నా, 3 నెలల బట్టి వింటున్నాను, కానీ జన్మలు అలాగ అలవాటైపోయింది. అందుకని నేను గుర్తించలేను. ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు? నా ప్రకృతి అంటున్నాడు. నా ప్రకృతి 8 విభాగాలుగా ఉంది అంటున్నాడు. అవి ఏమిటి అంటే, ఆ ప్రకృతి భూమి, నీరు, అగ్ని, గాలి, అంతరిక్షం. అర్థమైంది కదా? అంటే ఏంటిదంతా? మానవుడి మనస్సు ఒకటి, బుద్ధి ఒకటి, అహంకారం ఒకటే. ఇంకా 5 కాకుండా ఈ 3 కూడా 8. పంచభూతాలు, మనస్సు, బుద్ధి, అహంకారం. ఈ 8 కూడా నా ప్రకృతిలే. వీటన్నిటి యందు నేను చైతన్యంగా ఉన్నాను అంటున్నాడు. నేనేం చేస్తానంటే, ఇప్పుడు నా కన్ను ఏదన్నా బాగలేదనుకోండి, నా కన్ను బాగలేదు అంటాను. అదే ఎవరైనా కన్ను బాగలేదని చెప్పాను, కానీ ఎవరైనా బాగున్నారండి అంటే, ఏం బాగలేదండి, నాకేం బాగలేదు అనేస్తాం. నేను బాగున్నాను అంటే ఏది బాగుంది, ఏది బాగలేదు అనే విషయాన్ని విచారణ చెయ్యం మనం. ఇంద్రియాన్ని చూసి నేను అంటాను. ఒకసారి నా కన్ను బాగలేదు అంటాను, ఒకసారి నేను బాగలేదు అంటాను. ఒకసారి నా శరీరం బాగలేదు, శరీరం ఏదో జ్వరంగా ఉంది, బాగలేదు అంటాను. ఒకసారి నాకే బాగలేదంటాను. ఇది నేను అంటాను, అది నాది అనే దాని బదులు దాన్ని కూడా నేనే అని భావన చేస్తాను. అర్థం చేసుకోండి బాగా. ఎందుకంటే ఇది విచారణ చేసుకుంటేనే అందే సబ్జెక్ట్. ఎందుకంటే భక్తి తత్వంలోకి వచ్చేసాం. అనుభవించడానికి సిద్ధంగా ఉండే మనస్సును మనం పెట్టుకోవాలి. అందువల్ల కొంచెం శ్రద్ధగా వినగలిగితేనే అర్థమవుతుంది. అందువల్ల ఈ అష్ట ప్రకృతులు నావి అని చెప్తున్నాడు. ఇది సర్వేశ్వరుడికి సంబంధించిన జ్ఞానం కలిగితే సమస్తం తెలిసిపోతుంది అనే విషయం చెప్పాడు కదా. ఇంకా తెలియాల్సింది అంటూ ఏమీ లేదని చెప్పేశాడు కదా. ఇక్కడ దాని గురించి తెలియజేస్తున్నాడు. ఈ జ్ఞానాన్నే విజ్ఞాన సహితమైనటువంటి జ్ఞానంగా అర్థం చేసుకో అని చెప్తున్నాడు. ఇది అనంతమైనటువంటి, అఖండమైనటువంటి జ్ఞానం. దీన్ని తెలుసుకోవడానికే మనం ఉన్నాం. ఈ 4వ శ్లోకంలో ఇంతవరకే చెప్పాడు. నా ప్రకృతి 8 విభాగాలుగా ఉంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇది మళ్ళీ మనకి అర్థం కావాల్సిన విషయం. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారం, ఇదే నా ప్రకృతి 8 విభాగాలుగా విభజించబడి ఉంది అని చెప్పాడు. ఇప్పుడు 5వ శ్లోకం చూడండి.
अपरेयमितस्त्वन्यां प्रकृतिं विद्धि मे परां जीवभूतां महाबाहो ययेदं धार्यते जगत्. అపరేయం ఇతం అంటున్నాడు. హే మహాబాహో అర్జున, ఇది అపరా ప్రకృతి అయ్యా. దీనికంటే వేరైన ప్రకృతి మరొకటి ఉంది, దానినే పరాప్రకృతి అంటారు. అది జీవరూపంగా ఉంటుంది, దాని చేతనే ఈ జగత్తంతా ధరింపబడుతూ ఉంటుంది. అట్లా తెలుసుకో అని ఈ 5వ శ్లోకంలో చెప్తున్నాడు. అంటే ఏంటి? అపరాప్రకృతి అంటే అంటే ఏంటో తెలుసుకున్నాం. ఆయన ప్రకృతిలో అపరాప్రకృతి. ఇప్పుడు పరాప్రకృతిని లేదా స్వరూప ప్రకృతిని గురించి బోధ చేస్తున్నాడు ఈ శ్లోకంలో. ఈ ప్రకృతి అపరాప్రకృతి, దీనికంటే వేరైంది, ప్రాణాధారమైంది, ఉత్కృష్టమైంది. దేని చేత ఈ జగత్తంతా ధరింపబడుతుందో నా యొక్క ప్రకృతిని తెలుసుకోవయ్యా అని బోధ చేస్తున్నాడు. ఇప్పుడు 8 వేరు రూపాలతో కనిపించేటటువంటి అపరాప్రకృతి పేరులోనే పరం కాదని తెలుస్తుందా లేదా? అపర అన్నాడు. పరమైనది, అపరమైనది. అపరమైనది అంటే పరమైందంటే ఏంటి? ఉత్కృష్టమైంది. అపరమైంది అంటే నికృష్టమైంది. నికృష్టమైన అపరాప్రకృతి అశుద్ధం, అవిద్యతో కూడుకొని ఉంటుంది అది. అందుకనే దాన్ని అశుద్ధం అన్నారు. అంటే అజ్ఞానంతో ఉంటుంది, అనర్థాన్ని కలిగిస్తుంది. తీసుకెళ్ళి మన మనస్సు శ్రేయో మార్గం కావాలని కోరుకుంటున్నా సరే నన్ను తీసుకెళ్ళి ఆ ప్రేయో మార్గం వైపు చూపిస్తుంది. నేను చెప్పుకున్నాం కదా, ప్రపంచం అంతా రంగురంగుల మయంగా ఉంది, దాన్ని వదిలేసి దీనిలోకి రావాలంటే ఇష్టపడట్లేదని. ఆ శ్రేయో మార్గానికి దూరం చేస్తుంది, మనకి అనర్థాన్ని కలిగిస్తుంది. అపరా ప్రకృతి కారణంగానే సంసార బంధం, అజ్ఞానం అనేది, జన్మజన్మల బంధం అనేది మనకు ఏర్పడుతుంది. ఈ చక్రంలో, జనన మరణ చక్రంలో పడేసి నిర్విరామంగా తిప్పేసేది ఈ అపరా ప్రకృతే. ఈ మరి అర్థం చేసుకోవటానికి మనకే అర్థమే కావట్లా. పరాప్రకృతి అంటే ఏంటి, అపరాప్రకృతి అంటే ఏంటి అంటేనే మనకి పదాలు కూడా తెలియకుండా పోయింది. ఇప్పుడు శాస్త్రం వింటున్నాం మనం. అందుకనే జాగ్రత్తగా శ్రద్ధగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అపరా ఇయం ఇతస్త్వన్యాం, ఇది నా యొక్క దిగువ స్థానంలో ఉన్నటువంటి ప్రకృతి, అంటే నికృష్టమైంది. నా పరాప్రకృతి అన్ని జీవరాశుల్లో కూడా జ్ఞానంగా, చైతన్యంగా, ఉన్నతమైందిగా ఉన్నది. అన్నిట్లో ఉన్నది నేనే అని చెప్పడం అన్నమాట. అంటే మీకు బాగా వివరణగా చెప్తే ఇంకా బాగా పట్టుకుంటారు. బయట ప్రకృతిని అర్థం చేసుకునే విధానానికి, లోపల ఉన్న ప్రకృతిని అర్థం చేసుకునే విధానానికి చాలా వ్యత్యాసం ఉంది. రెండు నావే అంటున్నాడు, రెండు ప్రకృతులు నావే. కానీ ఒకటి భౌతిక శాస్త్రం, రెండవది తత్వశాస్త్రం. ఈ ఇంద్రియ వ్యవస్థని దాటిన దాన్ని అతీంద్రియం అనొచ్చు కదా. ఇంద్రియ వ్యవస్థే దాటిపోయింది కాబట్టి అతీంద్రియం. దాన్నే బుద్ధుడు లోకోత్తరం అంటాడు. జీవభూతాం, ప్రాణం, చైతన్యం, జ్ఞానం, తెలివి అన్నీ కూడా జీవభూతాం అనేశాడు. ప్రాణం లేదనుకోండి, అన్ని ప్రకృతుల్లో జడంగానే ఉంటాయి కదా. ప్రకృతిలో అన్నీ జడంగానే ఉంటాయి కదా. ప్రాణం లేకపోతే అన్నీ కూడా జడ పదార్థంగా చచ్చుబడి అలా ఉండిపోతాయి. మాయాయుధం ధార్యతే జగత్, ప్రాణం వలనే జగత్తు నడుస్తుంది. అవును కదా. విజ్ఞాన శాస్త్రం అనేది కేవలం బాహ్యాన్నే తెలుసుకొని అంత బాహ్యంగా ఉన్నదే అని చెప్తూ వచ్చింది, కానీ నిదానంగా ఆ భావం మార్పు చెందుతూ వస్తుంది. గమనించుకుందాం. వాక్యాన్ని ఒక అణువు దగ్గర నుంచి, ఇప్పుడు మనిషి జన్మ తీసుకున్నాడు అంటే ఈ సైంటిఫిక్స్ ఉంటారు, సైంటిస్టులు ఉంటారు కదండి, వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కొక్క దాన్ని బాగా విడదీసి బాగా విచారణ చేస్తారు, పరిశీలించి మాకు అర్థమైంది, అణువు నుంచి మాకు తెలుస్తూనే ఉంది, ఇదంతా కూడా సైంటిఫిక్గా మేము కనుక్కున్నాం అని చెప్తారు. అణువు తర్వాత ఏముంది అంటే చెప్పలేరు వాళ్ళు. అణువు దాకా వెళ్ళగలుగుతారు,
అందుకనే ఇక్కడేంటంటే అది విజ్ఞాన శాస్త్రం ఏంటంటే బాహ్యాన్ని తెలుసుకుంటుంది కానీ ఆ భావంలో మార్పు చెందుతూ వస్తున్న విధానాన్ని మాత్రం పట్టుకోలేదు. ఆధునిక పాశ్చాత్య శాస్త్రజ్ఞులు ఏం చేశారంటే అసలు చైతన్యం లేకుండా బాహ్య ప్రకృతికి అర్థమే లేదు అని చెప్తున్నారు. అది అనుభవంలో అందరికీ తెలిసిన విషయం కదా. జీవకణాలు వాటి పరిణామం చూస్తే ఎంత అద్భుతంగా ఉందో, కేవలం యాంత్రికంగా కాకుండా వాటి నడవడిక చాలా ఎరుకతో కూడి ఉంటుంది అని చెప్తారు శాస్త్రజ్ఞులు. ఇది జీవకణాల యొక్క పరిణామం చూస్తే వాళ్ళకి అలా అనిపిస్తుంది. అంతవరకే చూడగలరు వాళ్ళు. యాంత్రికంగా కాకుండా వాటి నడవడిక చాలా ఎరుకుతో ఉంటుంది అంటారు. అది బాహ్య ప్రకృతి. అతీత ప్రకృతిగా దైవమే రూపుదాలించింది. అంటే ఏంటి ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. బాహ్య ప్రకృతి అంటే కనిపించేదంతా ప్రపంచము బాహ్యము. అంత ప్రకృతి అంటే నీ లోపల ఉన్నటువంటి నువ్వు గుర్తిస్తున్నావే అది. దాని గురించి మాట్లాడుతున్నాడు. అపర పర, లేకపోతే జడము చిత్ అంటే చైతన్యం. ఇవి రెండుగా చెప్పబడుతున్నాయి. జడంలో కూడా చిత్ అనేది ఉంది, కానీ ఈ జడము చిత్తుని ప్రకటితం చేయలేదు. అంటే జడం అంటే ఏంటి? కదలకుండా అట్లా ఉండేది. చిత్ అంటే ఏంటి? మనకి దానిలో కదలికని తెచ్చి చూపించేది. చిత్ అంటే కనపడుతుంటే కదులుతూ ఉన్నట్టు కనపడుతుంది మనకి. ఇప్పుడు నేను నిద్రపోతున్నప్పుడు కదులుతూ కాకుండా అలాగా ఏమీ తెలియకుండా అట్లా పడున్నాను. అయితే నేను జడమా? అప్పుడు జడంగా ఉన్నానా? లేదు కదా. జడంగా ఏం లేను. నా లోపల ప్రాణం ఆడుతుంది, నా లోపల కదలికలు తెలుస్తున్నాయి, చూసే వాళ్ళకి అర్థమవుతూనే ఉంటుంది. నేనంటే స్పృహ లేకుండా పడుకున్నాను. చిత్ అయితే ఉంది, జడమైతే కాదు. అది ఇక్కడ అర్థం చేసుకోవటం. జడంలో కూడా చిత్తు ఉంది, కానీ ఆ జడం చిత్తుని ప్రకటించ చేయలేదు. సృష్టి పరిణామం అంతా కూడా ఆంతరికంగా దాగి ఉన్నటువంటి దాని ప్రకటనే, ఇంకేం లేదు. కనిపించేదంతా కూడా ఆంతరికంగా దాగి ఉన్నటువంటి ప్రకటన. చైతన్యానికి ఏమీ పరిణామం లేదు. ఎందుకంటే పరిణామం అంటే ఏంటి? ఒక మార్పు. కనిపిస్తున్న రూపానికే కానీ, ఒక భవనానికి కానీ, ఒక జీవితానికి, ఒక జీవి అంటే ఏదైనా ఒక జంతువు కానీ, జీవి కానీ, ఏదైనా సరే దానికి ఒక రూపం కనపడుతుంది. చైతన్యానికి ఏం రూపం ఉంటుంది? చైతన్యానికి కొలత లేదు, రూపం లేదు, నామం లేదు. అన్నిటినీ కదిలిస్తూ ఉంటుంది, అంతటా ఉంటుంది, మూడు కాలాల్లో ఉంటుంది. అదే ఇది కనిపిస్తే ఇప్పుడు అపరా ఉంది, అది ఒక రూపం ఉంటుంది, ఒక నామం ఉంటుంది. ఒక జీవికి కానీ, ఒక బిల్డింగ్కి కానీ, ఒక వస్తువు కానీ, దేనికైనా సరే దానికి ఒక రూపం ఉంటుంది. దాని ఆకారంలో ఆ పరిణామం సంభవిస్తుంది, కానీ చైతన్యంలో పరిణామం సంభవించదు. అది స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఈ చైతన్యం అనేది ఎక్కడ గుర్తిస్తావు చెప్పండి? నాలో అంతటా ఉంది చైతన్యం. అందుకనే నా ప్రతి కదలిక ఆ చిత్తుగా మీకు కనపడుతుంది. లేకపోతే కనపడుతుందా? అన్నిటినీ నేను గుర్తిస్తున్నాను అంటే నా లోపల చైతన్యం ఉండబట్టే కదా. చైతన్యం లేనిటువంటి జడ వస్తువు, ఇప్పుడు గోడ ఉంది, తలుపు ఉంది, దానిలో కూడా చైతన్యం ఉండబట్టే నిలబడింది. కానీ జడంగా అలా ఉంది. ఎందుకని అంటే అది ఒక చైతన్యం ఉన్నప్పటికీ కూడా కదలిక లేనిది. నేను కదిలిస్తే కదులుతుంది అది, అంతే. అయితే నిలబడి ఉంది కాబట్టి దానిలో చైతన్యం ఉంటేనే అది నిలబడి ఉంది. ఇప్పుడు ఆకాశం కింద ఘటాకాశం, మఠాకాశం ఇవన్నీ చెప్పుకున్నాం కదా. ఈ ఘటాకాశంలో ఆకాశం ఉందా లేదా అంటే ఉందనే కదా. అలాగే చైతన్యం, ఆ చైతన్యంలోనే ఈ భవనం ఉంది, కానీ ఈ భవనంలో చైతన్యం లేదు. ఎందుకంటే భవనమే లేదు, ఇంకా చైతన్యం ఎక్కడ ఉంటుంది అక్కడ? మొత్తం ఉన్నది చైతన్యమే అంటే భవనంలోనే చైతన్యం ఉంది అని చెప్పడానికి అవకాశం ఏముంది? ఉన్నది మొత్తం చైతన్యమే.
అయితే మరి జడం కనపడుతుంది కదండి అంటే, ఆ జడంగా కనపడుతున్న దానిలో కూడా చైతన్యమే ఉంది అని చెప్తున్నాడు. ఆ చైతన్యంలో పరిణామం ఏమీ సంభవించదు అంటున్నాడు. చైతన్యం చైతన్యంగానే ఉంటుంది. ఎప్పుడు జీవకణం నుంచి మనిషి వరకు రూపంలో పరిణామం వస్తుంది. కానీ శారీరక మానసిక వ్యవస్థల్ని దాటితే ఆంతరంగిక సత్యం అప్పుడు బోధపడుతుంది. నేను జీవుణ్ణి, నేను ఈ శరీరాన్ని అనుకున్నంత కాలం ఈ మనస్సు చేసే లాలసలో పడిపోతారు. కానీ నువ్వు ఆంతరికంగమైనటువంటి సత్యంగా బోధ విన్నావు నువ్వు. ఏదైతే ఇది మనస్సు, ఇది శరీరం, ఇది శాశ్వతం కాదు అని నీకు తెలిసిపోయిందో, దేనికి తెలిసింది అంటే నాకు తెలిసింది అంటున్నావు. దేనికి తెలిసింది? నా మనస్సు అంటున్నావు, నా బుద్ధి అంటున్నావు, నా ఇంద్రియాలు అంటున్నావు, నా శరీరము అంటున్నావు. అన్నీ నాది నాది అంటున్నావు, కానీ నేను అని దేని చెప్తున్నావు నువ్వు? గుర్తించేదేదో అది నేను. అది అది ఆ గుర్తించేది ఆ ఆంతరంగిక సత్యం అప్పుడు బోధపడుతుంది. బాహ్యంగా ఉన్న పరిణామం అంతా కూడా లోపల ఉన్న చైతన్య రూపధారణే. లోపల ఉన్న చైతన్యానికి ఇదంతా గోచరిస్తూ ఉంటుంది. ఆ చిత్తు భౌతిక పదార్థం నుంచి ప్రకటితమవుతుంది. అంతే కదా. అలా కనపడుతున్న కదలికలన్నీ కూడా భౌతిక పదార్థమేగా కదిలేది. చైతన్యం కదులుతుందా అంటే చైతన్యం అంతటా ఉంటుంది. కదలటానికి దానికి ప్లేస్ ఏది అసలు? ఇప్పుడు నేను ఈ శరీరాన్ని ఇక్కడి నుంచి ఆ ఊరు వెళ్ళాను, ఆ ప్లేస్కి వెళ్ళాను, అక్కడి నుంచి ఇక్కడ కదిలాను అని అనటానికి అవకాశం ఉంది. కానీ చైతన్యానికి అవకాశం ఉందా? అది ఎప్పుడు కదులుతూనే ఉంటుంది, ఎప్పుడు కదలకుండానూ ఉంటుంది. అంటే జడంలో చైతన్యం బాగా చక్కగా ప్రకాశిస్తుంది. ఎందుకంటే నిలబడి ఉంది కదా, జడంగా కనపడుతుంది కదా, దానిలో కూడా చైతన్యం ఉన్నట్లే. అట్లాగే ఈ చైతన్యంలో మాత్రం జడం అనేది ఉండదు. ఎప్పుడు చైతన్యం ప్రకాశిస్తూనే ఉంటుంది. ఆ జడ పదార్థం అనేది నిలవదు. మరి జడం కనపడుతుంది కదా అని అంటే దానిలో చైతన్యం ఉండబట్టే కనపడుతుంది. అది వేరు వేరు రూపాల్లో చిత్తుని ప్రకటితం చేస్తూ ఉంటుంది. మానవుడిని వేదాంతం చిజ్జడ గ్రంథిగా చెప్తారు. ఎందుకని? చిత్తు జడము రెండు ఉన్నాయి. నిజానికి ఇంద్రియాలన్నీ జడం, కానీ ఆ చైతన్యం అనేది ఒకటి ఉండబట్టి ఇవన్నీ కదలికలుగా తెలుస్తూ చిత్తుగా మారింది. ఈ చిత్తుని జడత్వం ఏ విధంగా వాడుకుంటుంది అన్నది మన బాధ్యత. మనం ఆలోచించుకోవాలి. అది ఈ జడత్వం అనేది ఇప్పుడు ఇంద్రియాలు జడమన్నాం, చైతన్యం వచ్చి ఇంద్రియాల్ని కదిలిస్తుంది, మనస్సుని కదిలిస్తుంది, బుద్ధిని కదిలిస్తుంది. అన్నిటినీ కదిలించేది చిత్తే, చైతన్యమే, పరానే. పరా అనుకున్నాం కదా, పరానే. కానీ ఇది ఏ విధంగా ఈ ఇంద్రియాల్ని వాడుకుంటుంది, ఎటువైపు తీసుకెళ్ళి కూర్చోబెడుతుంది అనేది నా బాధ్యత. నేను పవిత్రంగా ఉండాలి, నేను శ్రేయో మార్గంలో నడవాలి, నాకు మోక్ష సిద్ధి కావాలి అనుకుంటే నా బాధ్యత ఏమిటి అనేది దాన్ని సక్రమమైన మార్గంలో నడిపించే బాధ్యత నా మీదే ఉంది. ఈ జడత్వం ఏంటంటే చిత్తుని ఆధీనంలో ఉంచుకుంటే అది చాలా దురదృష్టం. అది అంతే కదా. జడత్వము నీకు సేవికైతే, సేవకురాలైపోతే అది చిత్తు ప్రకటితం అవుతుంటే నీ యందు గొప్ప అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. ఈ జడం అనేది నువ్వు వాడుకోవాలి, అంతేకాని ఆ జడమే నిన్ను వాడుకుంటుంది. ఈ భౌతిక పదార్థం నీకు బానిస కావాలి, కానీ నీవు భౌతిక పదార్థానికి బానిస కాకూడదు. అర్థమవుతుంది కదా. ఈ భౌతిక పదార్థం అనేది నువ్వు ఎట్లా కావాలంటే నువ్వు అట్లా వాడుకోవాలి, కానీ అది నిన్ను వాడేసుకుంటుంది. లోబడిపోయావు బాహ్య వస్తువులకి, బాహ్య పరిస్థితులకి, బాహ్య ఆకర్షణలకి నువ్వు లోబడిపోతున్నావు. అలా బానిస కాకూడదు. దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఆ బాహ్యాన్ని, ఆ అపరాప్రకృతిని నువ్వు పరాప్రకృతిగా ఉండి ఎలా వాడుకోవాలి అనేది నీ చేతుల్లోనే ఉంది. నువ్వు బానిస కాకూడదు.
కానీ ఇప్పుడొచ్చిన దౌర్భాగ్యం ఏంటంటే, ఈనాటి నాగరిక సమాజంలో భౌతిక పదార్థమేమో అధికారిగా ఉంటుంది, మనిషేమో సేవకుడిగా మారిపోతున్నాడు. చిత్తుని గురించి తెలియట్లేదు. అందువల్లనే ఆ కారణంగానే ఈ విధంగా జరిగిపోతుంది. కొత్త కొత్త పదాలుగా అనిపిస్తున్నాయి, కానీ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఏమంటే చిత్ జడము, అపర పర, ఈ పదాలు ముందు బాగా తెలియాలి. ఇంతకు ముందు చెప్పుకున్న విషయానికంటే పెద్ద ఎక్కువ విషయం కాదు, పదాలు మాత్రం మారిపోతున్నాయి, దాన్ని గమనించుకోవాలి. ఎందుకంటే తర్వాత క్షేత్రజ్ఞుడు, క్షేత్రము ఇవన్నీ వస్తాయి. మొత్తం కంక్లూజన్గా ఇక్కడ చెప్పొచ్చేది ఏమిటి ఈ 2 శ్లోకాలలో అని అంటే, భగవంతుడు తన ప్రకృతి గురించి చెప్పాడు. ఏంటి తన ప్రకృతి అనంటే, ఇదంతా కూడా అష్ట ప్రకృతులు, ఇవన్నీ నావే అని 4వ శ్లోకంలో చెప్పి, ఇవన్నీ కూడా నేను, ఈ అపరాప్రకృతి పరాప్రకృతి అనేవి 2 ఉన్నాయి. ఇవన్నీ నా ప్రకృతులంతే. అంతర్ముఖంగా ఉన్నటువంటి ప్రకృతి చైతన్యం, బాహ్యంగా కనిపించేటటువంటిదంతా కూడా జడము. అంతర్ముఖంగా ఉన్నటువంటిది పర, బయట కనిపించేదంతా అపర. లోపల ఉన్నటువంటి అంతరంలో ఉన్నటువంటి పర బాగా గొప్ప సుప్రతిష్టము, ఇది నికృష్టము బాహ్యంలోది. ఈ వీటిని నువ్వు ఎలా ఉపయోగించుకుంటావో అది నీ చేతుల్లోనే ఉంది. నువ్వు శ్రేయోమార్గం వైపు వెళ్తావా, దానివైపు నువ్వు వాటిని నడిపించుకుంటూ దానివైపు వెళ్ళాలి. అది నిన్ను లోబరుచుకుంటుందా, నువ్వు బాహ్యం వైపుకు వెళ్తావు. నువ్వు ఎక్కడున్నావు, ఎలా ఉన్నావు, నీ సంస్కారం ఏ రూపం దాల్చింది అనేది నువ్వే ఆలోచించుకో అంటూ పూర్తి చేస్తున్నాడు. చూద్దాం తర్వాత నెక్స్ట్ ఇంకా గొప్ప గొప్ప విషయాలు, అద్భుతమైనటువంటి విషయాలు, అవగాహనకి ఆచరణకి అందించాల్సిన విషయాలు అనేకం చెప్తాడు. ఎదురు చూస్తూ ఉందాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.